రంగు పడుద్ది. ముగ్గురు చీఫ్లు ప్లీజ్ గెట్ అప్. సార్ ఊళ్ళో బాంబు చనిపోయింది సార్. ఎవరి బాబా? మీ క్లాన్ పర్ఫార్మెన్స్ ఏంటి అనేది మీరే ఇవాల్యుయేట్ చేయాలి. యష్మి నీతో మొదలు పెడదాం. ఫస్ట్ అబ్బాయి మొదలు పెట్టండి. ఓకే ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నీ ఉద్దేశంలో అబ్బాయి టాస్క్లు బాగా ఆడాడు. ఎస్ సార్. సూపర్ ఎక్స్ట్రాడినరీ అదిరిపోయిందిగా. మరి విష్ణుప్రియ ఉద్దేశంలో గుర్రానికి గడికి క్రాసింగ్ చేస్తే పుట్టేసినట్టున్నాడు. నన్ను ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో అన్న తోశారు. మెట్లు మించి పడ్డావా? డబ్బులు ఎంత తాగలేదుగా? నేను అలా చేయలేదు 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 అంటున్నాడు. ఏం చేసావురా దాన్ని? వాడిని అడిగితే వాడేం చెప్తాడండి. ఏం చేశారో దాన్ని చెప్ప. అసలు అన్న ఏం చేశాడో చూపించిన. పృథ్వీ ఏ టాస్క్ ఆడినా 100% ఇచ్చాడు సార్. ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు చెల్లరగిపోతారు అంతే. మరి వ్యాక్స్ టాస్క్ లో ఏమైంది? గివ్ అప్ వచ్చి చేసావు. ఏమో సార్ నాకు కనపడదు. ఆటలో కొన్ని వాడకూడనటువంటి ఎఫ్ వర్డ్స్ వాడుతున్నావు. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందా? జస్ట్ హోల్డ్ యువర్ టంగ్. లేదనుకో ప్రేరణ సంచాలక వచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజన్. తను కన్ఫ్యూజ్ అయిందా? మీ టీం అంతా కలిసి చుట్టూ చేరి కన్ఫ్యూజ్ చేశారా? ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు. కన్ఫ్యూజ్ చేయడానికి రౌండ్ అప్ చేసాం. సంచాలక విషయం మాట్లాడుతున్నావు కాబట్టి నేను ఒక విషయం అడుగుతాను. అడుగు మణికంఠ అండ్ సీత వాళ్ళిద్దరి ఆటలో సంచాలక్ నువ్వు. ఎస్ 250 grams విషయంలో నీ డెసిషన్ రైటా? నాకు తెలీదమ్మా. తను నేను క్లియర్ గా అడిగాను లేదు సార్, ఆయన నన్ను అడగలేదు. నీ బొందరా నీ బొంద. లెట్ మీ టాక్. అడిగాను అని మణికంఠ, అడగలేదని నువ్వు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. బిగ్ బాస్ వీడియో ప్లీజ్. ఫస్ట్ టచ్ చేయాలి, ఫాస్ట్ గా తీసుకురావాలి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదు. యష్మి ఆ పాయింట్ ఆఫ్ టైంలో 5 members ఆకలిగా ఉంటారు. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. ఎలాగైనా ఈ టీం గెలవాలి అని నేను అనుకున్నాను. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. మరి అది ఇందాక ఒప్పుకోవచ్చు కదా. చూసారా సార్ డబుల్ యాక్షన్. యష్మి, యూ ఫెయిల్డ్ యాజ్ చీఫ్.